దైవజనులు నల్గొండ ప్రాంతంలో దేవుని చేత ఏర్పరచబడి దేవుడు వాడుకుంటున్నటువంటి ఒక పాత్రగా మరి జాన్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి నాకు పరిచయం చాలా తక్కువ, కానీ దేవుడు కలిగించిన బంధం ఎక్కువ. దేవుని స్తోత్రం. పరిచయాలు తక్కువైనా ఆయన కలిగించే బంధాలు ఎక్కువ. మీకు ఎప్పటి నుంచి అంత పరిచయం? మీరు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఆయన నీకెట్ట తెలుసు, నీకు ఆయన ఎట్ట తెలుసు? ఇలాంటివన్నీ మనుషులు సహవాసాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి అనుకుంటారు కానండి, పరిశుద్ధాత్మ ఎప్పుడు లేని బంధాన్ని ఏర్పాటు చేసి కలిగించి దేవుని బిడ్డలారా స్థిరపరుస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన దాసుల ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా ప్రార్థనా పూర్వకంగా వాక్యం విందాం. మన మధ్యలో మరి సేవకులు ఉన్నారు, వారికి సమయాన్ని అప్పగిస్తున్న అందరూ కూడా శ్రద్ధగా ఆయన మాటలు వినాలని మీకు ప్రభు పేట తెలియపరుస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరు బాగున్నారా? ఆమేన్. స్పందించాలని చెప్పే కదా. హల్లెలూయా. మరి వేదిక మీద ఉన్న సేవకులు కూడా నాకు పరిచయం లేదు, కానీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అయ్యగారు చెప్పారు కదా, పరిచయం తక్కువే అయినా దావీదుకి యోనాతానికి ఉన్న బంధం, స్తోత్రం చెప్పొచ్చు కదండి. ఆ బంధము స్త్రీలకు కూడా లేని బంధం అని బైబిల్ చెబుతుంది. మరి దైవ సేవకులకి నాకు చాలా తక్కువ కాలంలో పరిచయం. మాట్లాడటం కూడా పెద్దగా మాట్లాడుకోము. ఏదైనా మాట్లాడితే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటూ ఉంటాము. అందును బట్టి దైవ సేవకులకి, కుటుంబానికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీరు పాడి పాడి అలసిపోలేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అలసిపోవటానికి మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే పరిశుద్ధుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఎవరి మాటలు మనం పలుకుతున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క మాటలు మనం పలుకుతున్నాము గనుక మనలో అలసట, భారము ఉండదు. నమ్మిన వారందరూ కూడా స్తోత్రం చెబుతారా? గట్టిగా హల్లెలూయా. నేను పాట పాడలేను, కానీ చిన్న వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీలికి రాసిన పత్రిక. అందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి వాక్యాన్ని గమనిద్దాం. రోమీలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఏం చేశాడండి? వెల్లడిపరచుచున్నాడు. అంటే ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ ప్రేమ. ఎందుకు ఆయన తన ప్రేమను మనకి వెల్లడిపరిచాడు? వెల్లడి అంటే చూపించటము, కనుపరుచుట. దేవుడు తన ప్రేమను ఎందుకు మనకు చూపిస్తూ ఉన్నాడు? మహామహుడు, మహోన్నతుడు, అత్యున్నత సింహాసనమందు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఘననామం కలిగిన ఆయన మన పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరచటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? నా మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి నిండు మనసుతో స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నాడండి ఆయన? ఆయన
తన ప్రేమను మనకు వెల్లడిపరుచుచున్నాడు. అంటే ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా ఆయన ప్రేమను మనకు చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఆయన తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు అంటే, నేను 3 మాటలు చెబుతాను మీకు. మొదటి మాట ఏంటంటే, మనము బలహీనులము. రెండోది, మనము పాపులము. మూడోది, మనము ఎదురాడే స్వభావం కలిగిన వారము. అందుకనే ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తున్నాడు. ఈరోజు లోకంలో ఉన్న ప్రేమలకు ఆశపడి, ఆరాటపడి, ఆ ప్రేమలో ఏదో ఒక మాధుర్యం మనకు దొరుకుతుందని మనం ఆశపడుతున్నాము. కానీ ఈ క్షణం వరకు కూడా ఆయన తన ప్రేమను నీకు, నాకు, మనందరికీ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రేమను మనం గుర్తించలేకపోతూ ఉన్నాము. కనుకనే అనేకమైన వాక్యాలు, ఉపదేశాలు, ఆరాధనలు చేస్తూ ఉన్నాం. అసలు ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆయన ఎందుకు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు? భూమి మీద నీరు పోస్తే తిరిగి ఎత్తలేని జీవితాలు మనవి. ఊపిరి లాంటి బ్రతుకులు మనవి. శాపగ్రస్తులమైన మనము ఎందుకు ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు అంటే, ప్రభు అంటాడు, నా ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అందరూ ఆమేన్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి కదా, హల్లెలూయా. నీడవలే గతించిపోయే ప్రేమ కాదు. ఇంకా చెప్పాలి అంటే, ఆ ప్రేమ మారని ప్రేమ. ఈరోజు ఆ ప్రేమను మనకి ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. చదువుకున్న పై భాగంలోనే 6వ వచనం మనం చదువుకుందాం. ఎందుకంటే మనం ఇంకా బలహీనమై ఉండగానే, ఏమండి, మనం బలహీనమై ఉండగానే మనిషి జీవితము, అందుకని మీరు గమనించండి, మనిషి అంటే ఏముందండి దాంట్లో చెప్పాలి. ఎంత 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 ఉన్నతమైన స్థాయిలో ఉన్న మనిషి అంటే అసహించుకునే జీవితం అని అర్థం. ఏదో పైకి కొంచెం తేటగా, నీటిగా, గోటుగా మనం అలంకరించుకొని, ఏదో మన మాటలు కొంచెం మృదువుగా, ఏమండి, కొంచెం ప్రేమగా మనం మాట్లాడినట్టు కనబడతాం. కానీ అసలు మన జీవితాన్ని ఒక్కసారి మనం చూస్తే, మన జీవితం అసహించుకునే జీవితం. అందుకని వాక్యం అంటుంది, మనం ఇంకా బలహీనమై ఉండగానే ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ పట్ల, నా పట్ల, వాక్యాన్ని బోధిస్తున్న నా పట్ల, వాక్యాన్ని వింటున్న నీ పట్ల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, నువ్వు బలహీనమైన వాడువని. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత ఆరాధన మనం చేసినా కూడా మనలో ఎక్కడో ఒక బలహీనత మనలో దాగి ఉంది. ఆమేన్, గట్టిగా హల్లెలూయా. ఆ బలహీనతని జయించటానికి, ఆ బలహీనతలోంచి నువ్వు ఒక పరిపూర్ణతలోకి రావాలని, దైవత్వపు నీడలోకి నువ్వు జీవించాలని, దైవత్వంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలని ఆయన తన ప్రేమ నీకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమని రోజు మనము గుర్తించగలిగితే, ఆ ప్రేమలో ఉన్న విలువను మనం తెలుసుకున్న వారమైతే, మన జీవితంలో ప్రభు కొన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నా ప్రియమైన వారులారా, ఈరోజు ప్రతి వ్యక్తిలో ఒక బలహీనత ఉంటుందండి. మనిషి పరిపూర్ణమైన వాడు కాడు. పరిపూర్ణత దిశకు నడవాలని, పరిపూర్ణతలో మనం ఎదగాలని, పరిపూర్ణత జీవితంలో మనం కట్టబడాలని ఆయన మన కొరకు దివారాత్రులు ఆ ప్రేమను మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ బలహీనతను మనం జయించగలగాలని, ఏదో ఆశీర్వాదాలు అనేవి అది ఈ లోకంలో ఏదో మన జీవితాల్లో మన మనుగడ కొనసాగించడానికే తప్ప, ఆయన ప్రేమను మనం రుచి చూచిన వారమైతే మనలో ఉన్న బలహీనతలు,
ఆ బలహీనతలు మామూలు బలహీనతలు కాదండి. బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా ప్రతి భక్తుల్లో ఒక బలహీనత. అది మాట విషయంలోనే కానీ, చూపు విషయంలోనే కానీ, ఆలోచన విషయంలోనే కానీ, తలంపుల విషయంలోనే కానీ, ఊహల విషయంలోనే కానీ, ఏదో ఒక విషయంలో మనిషిని వెంటాడుతున్న కొన్ని బలహీనతలు. ఆ బలహీనతల్లో నుంచి మనం విడుదల పొందాలని ఆయన తన ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ బలహీనతలు ఎట్లా ఉంటాయి అంటే మీరు చదవండి. అదే రోమా రాసిన పత్రికలో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము 36వ వచనం 5వ వచనాన్ని చదువుకుందాం. ఏ ప్రేమ అండి? ఈరోజు ఆయన ప్రేమ. ఈ వాస్తవంగా ఇలాంటి కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తారు దైవ సేవకులు అంటే, మనం పాట పాడినా, ఆరాధన చేసినా, పరిచర్య చేసినా, దేవుళ్ళు నడిచినా, ఏది చేసినా కూడా ఆయన ప్రేమను మనం ఎరిగి ఉండాలని, క్రీస్తు ప్రేమలో మనము నిలిచి ఉండాలని. నువ్వు సాక్ష్యం చెప్పావనుకోండి, ఆయన ప్రేమ కనబడాలి. నువ్వు పాట పాడావనుకోండి, ఆయన ప్రేమ కనబడాలి. అందుకని ఈరోజు ఆయన ప్రేమ, ఈరోజు మనిషికి అర్థం కానిది ఏంటంటే, లోక సంబంధమైన ప్రేమల్లోనే మనిషి జీవిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమలోనికి ఎప్పుడు మనం తెలుసుకుంటాం? అందుకని వాక్యం అంటుంది, క్రీస్తు ప్రేమలో నుండి మనలను, చెప్పే కదా ఇందాక, మన బలహీనం కదా. ఏలయనగా మనం బలహీనమై ఉండగా అంటే ఇంకా మనం బలహీనతలోనే ఉన్నాము. అది ఎలాంటి బలహీనతలు? శ్రమ. ఏంటండి? శ్రమ. ఈ రోజున శ్రమలు అనేవి, రెండోది బాధలు అనేది. చదవండి, వాక్యం చదవండి. క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ. ఏమండి? నోటితో చెప్పుకోవటం కాదు. శ్రమ ఎలా ఉంటాయి అంటే, నాకు వచ్చిన శ్రమలు మీకు రావు, నీకు వచ్చిన శ్రమలు నాకు రావు. మన జీవితాన్ని నిలబెట్టడానికి మన హృదయాలకు, మన మనసుకు తగ్గినట్టుగా దేవుడు కొన్ని శ్రమలను ఆయన అనుమతిస్తాడు. ఏబుకు చూద్దాం. ఏబు జీవితంలో మనకు తెలిసిందే, చాలాసార్లు వింటూ ఉన్నాం ఏబు గురించి, ఏబు యొక్క సహనాన్ని గురించి వింటూ ఉన్నాం. ఏబుకి ఎందుకు అన్ని శ్రమలు, అన్ని ఇబ్బందులు అంటే, తనలో కొన్ని బలహీనతలు ఉండేయో మనకు తెలియదు. కానీ ఏబు గారికి ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. అందుకని ఏబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అందరూ కూడా స్తోత్రం చెబుతారా గట్టిగా? నా విమోచకుడు సజీవుడు, నేనే ముఖాముఖిగా నేను చూస్తాను, నేను మాత్రమే ఆయన చూడగలుగుతాను. ఏబు గారు, ఎందుకండి అంత చంచలమైన జీవితం నీకెందుకు? అచంచలమైన విశ్వాసం ఎందుకంటే, ఆయన ప్రేమను నాకు వెల్లడిపరుస్తున్నాడండి. ఆ ప్రేమ నేను నాకు వెల్లడిపరుస్తున్నాడు గనుక శ్రమలైనను, బాధ అయినను, కొన్ని లిస్ట్ ఉంది, చదవండి. దీంట్లో వివరించడానికి సమయం లేదు, కానీ కొంచెం వివరణాత్మకంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. గట్టిగా ఎవరు మైక్ లేదండి. శ్రమలైనను, బాధలైనను, హింసలైనను, వస్త్రహీనత అయినను, ఎందుకండి క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు? ఈరోజు ఒక ప్రశ్న. కొంతమంది జీవితాల్లో వాక్యం ఉన్నంతసేపు విశ్వాసం పొంగి పొర్లుతా ఉంటుంది. ఇక దేవుని కొరకు బ్రతకాలండి, ఇక లాభం లేదు, ఇక ఆరాధన చేసినంతసేపు ఇక లేదు, ఇక లోకంలో ఏమీ లేదు, లోకములు అంతా కూడా వ్యర్థమే. కానీ దేవుల్లో బ్రతకాలని ఆ ఆరాధనలో ఉన్నంతసేపు, ఆ తన్మత్వంలో ఉన్నంతసేపు అనిపిస్తుంది. మన దైనందిన జీవితంలో ఆ లిస్టులో ఒకటి మనకు రాగానే, ఏంటి మన బ్రతికి ఇలాగేనా ఉంది, మన జీవితం ఇలాగే ఉందా అంటున్నావు అంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రేమ నీకు పట్ల కనపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. వెల్లడిపరచుట అంటే ఇంగ్లీష్లో ఉందండి షో. ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్నీ అని ఉంటుంది చూసారా? సినిమాలు వేస్తారు చూసారా? సినిమాలు టాకీస్లో
రోజుకి 4 ఆటలు 5 ఆటలు. ఎందుకంటే వినోదం కొరకు, ఆహ్లాదం కొరకు, ఆనందం కొరకు ఈరోజు మనిషి వాటి కొరకు ఆ షోలకి వెళ్తూ ఉంటాడు. ఎందుకు మనం ఇలాంటి ఆరాధనలు మనం కూర్చుంటున్నాము అంటే ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలి అని. ఆ ప్రేమ నీకు వెల్లడి పరుస్తూ ఉన్నాడు దేవుడు. ఆ ప్రేమలో నుండి నిన్ను ఎడబాపువాడు ఎవడున్నాడు? ఇదిగో ఎడబాపేవి కొన్ని ఉన్నాయి. ఈ రోజున మనము వాటిలో బలహీనతలో ఉన్నామా? వాటిలో మనము ఇంకా కృంగిపోతూ ఉన్నామా? ఒక్కసారి ఆ లిస్టులు ఎన్ని ఉన్నాయండి అక్కడ? పదాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? ఒకసారి చదువుకోవచ్చు కదా. ఏమండి, ఒకళ్ళేమో 6 అంటున్నారు, 5 అంటున్నారు. నాకైతే మాత్రం 7 అనిపిస్తుంది అక్కడ. ఒకసారి అందరు నోటితో చదువుతారా? శ్రమలైనను. నేను చదువుతాను, మీరు చెప్పాలి. శ్రమలైనను, బాధలైనను, హింసలైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. ఇవి వినటానికి పదాల్లాగా కనిపిస్తున్నాయి కానీ శ్రమలంటే ఒక అనుభవం, బాధలంటే ఒకటి, హింసలంటే ఒకటి. బాధ కాసేపు ఉంటుంది, పలకరించిపోతుంది. శ్రమ వచ్చిన చుట్టంలో కాసేపు 2 రోజులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది శ్రమలు. కరువు ఏమండి, ఉదయం పూట సూర్యుడు వచ్చినట్టుగా, సాయంత్రకాల సమయంలో ఏమండి ఆ చంద్రుడు వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది ఆ కరువులు అనేది. ఇవన్నీ మన జీవితంలో ఎదుర్కోవలసిన వారమే. ప్రతి ఒక్కరు ఎదుర్కోవాలి, ఎందుకంటే మనం బలహీనము గనుక. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నీవు నేను బలహీనమే కనుక ఆయన తన ప్రేమను ఎందుకు వెల్లడిపరుస్తున్నాడు అంటే చదువుకున్న వాక్యంలో 37వ వచనములో, అయినను మనను ప్రేమించిన వాని ద్వారా. ఏమండి వినాలి. నీవు ప్రేమించావని కాదు, నీవేదో ఆయన్ని ఘనపరిచావని కాదు, నీవేదో ఆయన ఆరాధించావని కాదు, కానీ ఆయనే నిన్ను ప్రేమించి వాటన్నిటిలో నుండి అత్యధికమైన విజయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు అపజయాలమయమైన జీవితంలో, కుటుంబంలో అపజయం, బిడ్డల విషయంలో అపజయాలు, సమాజంలో అపజయాలు. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి వాళ్ళు జయాన్ని పొందలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఆయన ప్రేమ నీకు వెల్లడి పరుస్తున్నాడు, కానీ ఆ ప్రేమను నువ్వు గుర్తించలేకపోతున్నావు, ఆ ప్రేమని గమనించలేకపోతున్నావు, ఆ ప్రేమని నీ హృదయంలో నింపుకోలేకపోతున్నావు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో 3 మాటలు బైబిల్ అంతా కూడా: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. బైబిల్ అంతా ఏంటండి? ఏ సేవకుడు ప్రసంగం చేసినా, ఏ దైవజనుడు వాక్యం చెప్పినా కూడా ఈ 3 చెబుతాడు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా కూడా అక్కడికి రావాల్సిందే. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వాటిల్లో నిలబడేది ఏంటిదండి? చెప్పండి ఒకసారి. విశ్వాసం అనేది కొన్ని అలల్లాగా ఉంటుంది, అలా కదులుతూ ఉంటుంది కొన్నిసార్లు. నిరీక్షణ అనేది ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నిరీక్షణ ఎలా ఉంటుందంటే అప్పాయి పంచుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాం, ప్రభువా ఇక బ్రతికితే పొరపాటుని విడిచిపెట్టండి అయ్యా అంటాం. అది కూడా అలా ఉంటుంది. కానీ ప్రేమ ఉంటుంది చూసారా, ప్రతిరోజు ఆయన తన ప్రేమను మనకి వెల్లడి పరుస్తూ ఉన్నాడు. ఆమేన్. చెప్పగడి హల్లెలూయా. అందుకని నువ్వు విజయాన్ని పొందాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్ని బలహీనతలు నీకు ఉన్నా, ఎన్ని పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. అందుకని వాక్యం అంటుంది, మనలను ప్రేమించిన వాని ద్వారా. ఎవరండి? మనం ఆయన ప్రేమించామని కాదు. నీవు నేను ప్రేమించే ప్రేమ ఎట్లుంటుందంటే, కాసేపు ప్రేమతో మాట్లాడతామా, మనసులో అనిపిస్తుంది. ఇప్పుడు పాటలు పాడారు కదండి,
పాటలు పాడుతున్నప్పుడు ఆ ప్రేమను మనం అనుభవిస్తున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇక ఆపరాధ అనిపిస్తుంది. అంటే మన ప్రేమలో ఎక్కడో ఒక వ్యత్యాసం కనబడుతుంది. కానీ ఆయన ప్రేమ అంట, నీవు బలహీనమై ఉండగా ఆయన నీ కొరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా అంటే నీకు విజయాన్ని ఇవ్వాలని. ఆమేన్. చెప్పగడ హల్లెలూయా, నీకు విజయాన్ని కలగజేయాలని, విజయోత్సవాల మధ్యలో నిన్ను ఊరేగించాలని, ఆయనకి విజయాన్ని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో మాట చెప్పాలి కదండి. చదువుకుందాం, వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరి వాక్యము. వెతకని వారికి దొరికి తిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమై తిని చెప్పుచూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు విషయమైతే ఏమండి, ఆయన 2 మాటలు చెప్పాడు పైన. వెతకని వారికి నేను దొరికానండి, ఏమండి, నన్ను విచారణ చేయని వారికి నేను ప్రత్యక్షం అయ్యాను. కానీ ఇశ్రాయేలు ఉన్నాడు చూసారా, పోరాడేవాడు ఉన్నాడు చూసారా, 2 మనసుల మధ్యలో ఎబ్బోకు రేవుల్లో కూర్చొని ఇక ప్రాణమా మరణమా ఈ రెండింటి మధ్యలో ఊగిసలాడుతున్నాడు చూసారా. రాత్రంతా కూడా నన్ను దీవించు అని అడుగుతున్నాడు చూసారా. ఆ రాత్రి ప్రభు అన్నాడు, నీ పేరు ఇశ్రాయేలు అయ్యా అన్నాడు. నన్ను ఆస్వాదించు అన్నాడు. లే అన్నాడు. లేచి కుండుతున్నాడు. ఏంటి కుండుతున్నావు అంటే, నువ్వు దెబ్బ కొట్టావు కదయ్యా అన్నాడు. మరి కొట్టాలి కదా దెబ్బ నిన్ను, యాకోబు అన్నాడు దేవుడు ఆ రాత్రి ఎబ్బోకు రేవు దగ్గర. ఇదిగో ఇశ్రాయేలు గురించి ప్రభు ఒక మాట అంటాడు, చదువుకుందాం. అవిధేయులై ఎదురాడే ప్రజల కొరకు దినమంతా కూడా ఆయన తన ప్రేమ అనబడే ఆ చేతులు మన వైపు చాపుతూనే ఉన్నాడండి. ఇందాక చదివిన వాక్యంలో చదువుకుందాం. ఆ మాట అలా ఉంచి 5వ అధ్యాయము ఓకే 8వ వచనం. ఎట్లనగా ఇందాకేంటండి, మనం బలహీనమై ఉండగా అనే మాట. రెండో మాట అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన తన ప్రేమను మనకి వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నావయ్యా అంటే, ఎదురాడుతున్నావుగా నువ్వు. కొంతమంది జీవితాల్లో చెప్పిన దానికి ఎస్ అనరు. ఏదో ఒక తోక, ఏదో ఒక గుణింతం పెడతారు, ఏదో గుణింతాలు, ఏదో తోకలు పెడతారు. కారణం ఏంటంటే లోపల ఉంటుంది ఒక మనసు, ఎందుకు ఒప్పుకోవాలి నేను. ప్రతి మనిషిలో ఒక అహము, ప్రతి మనిషిలో ఒక అవిధేయత ఉంటుందండి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఫోన్ చేస్తే ఏమంటాడు చెప్పన్నా, ఇన్నంతసేపు వింటాడు, అంటాడు. ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ చేస్తే నేను చెప్పాల్సిన చెబుతాను, చెప్పిన తర్వాత అంటాడు. అంటే మళ్ళీ నేను చెప్పాలి. ఏం చేయాలండి నేను? మళ్ళీ నేను రికార్డ్ చేయాలి. మళ్ళా నాకు అర్థం కాక మళ్ళీ చెప్పేవాడిని. మళ్ళా తర్వాత అనేవాడు. మళ్ళా వీడికి జబ్బు బాగా ముదిరిపోయింది, వీడికి ఎట్టగైనా సరే కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆ చెప్పిన దాన్ని మార్చి ఇంకో రకంగా చెప్పేవాడిని. అయితే ఇందాక కన్నావుగా అన్నాడు. మరి అన్న తర్వాత అంటావు ఎందుకు? మరి నువ్వు అంటావు ఎందుకు నువ్వు? ఈరోజు మన జీవితాల్లో పాపులమై ఉండగానే, అపరాధులమై ఉండగానే, నిలువెల్ల దోషభరితులమై ఉండగానే ఎదురాడే స్వభావం, భక్తుడైనా భక్తిహీనుడైనా, ఎరిగిన వాడైనా ఎరగిన వాడైనా, ఇంక చెప్పాలంటే ఎరిగిన వాళ్ళకంటే ఎరగని వాళ్ళకంటే ఎరిగిన వాళ్ళలోనే బాగా కనపడుతుంది ఈ ఎదురాడే స్వభావం. నా జీవితంలో ప్రభు నాకు నేర్పించిన ఒక చక్కటి పాఠం ఏంటి చెప్పనా? ఎవరు చెప్పినా వింటా నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పగలరు హల్లెలూయా.
అది ఎవరు చెప్పినా సరే, అది మంచి విషయమా చెడు విషయం తర్వాత, వాళ్ళ తర్వాత మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత, అది క్షేమకరమైన మాట, ఆశీర్వాదకరమైన మాట, లేదా బాధకరమైన మాట, లేకపోతే వేధించే మాట తర్వాత, ఎందుకు చెప్పాడు, దేని కొరకు చెప్పాడు తర్వాత చెప్పినప్పుడు సరే అయ్యా మంచిది. ఈ రోజున మనలో ఆ ఎదురాడే స్వభావం, అందరూ కూడా ఆమె చెబుతారా గట్టిగా? ఈ ఎదురాడే స్వభావం నీలో ఉంది, నాలో ఉందని ప్రభు తెలుసుకొని నీ కొరకు తన ప్రేమను వెల్లడిపరుచుచూ ఉన్నాడు. ఆ ప్రేమ ఏం చేస్తుంది చెప్పనండి? నీకు సమ్మతి కలిగిన మనసుని కలగజేస్తుందండి. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. సమ్మతి కలిగిన మనసుని కలగజేస్తుంది ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు. లేకపోతే నీకు మాట మాటికి ఎంతసేపు తెరుస్తావు అని. ప్రియులారు గమనించాలి, దావీదు రాజుగారు కదండి, దావీదు సింహాసనం మీద ఉన్నాడు కదా, దేవుడి హృదయానుసారుడని దావీదు సాక్ష్యం చెప్పాడు కదా. అలాంటి దావీదు గారు ఏదో తన జీవితంలో కొన్ని బలహీనతలు ఏర్పడ్డాయి, అపరాధంలో పడ్డాడు, పాపంలో పడ్డాడు. మరి పాపంలో పడిన దావీదు గారికి మరి వాక్యం చెప్పాలంటే ఎవరి వల్ల అవుతుంది? మరి ఎవరి వల్ల అవుతుంది? ఎందుకంటే రాజుగారు అంటాడు, ఆయన ఏమండి సింహంలా గుర్రం అంటాడు. మరి ఎట్లా చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి? మనమైతే డైరెక్ట్ చెప్పేస్తాం, దావీదా నువ్వు ఈ పాపం చేస్తావు, నీకు మరణం. ఈ మధ్య కొత్తగా వినపడుతుంది, నువ్వు సరిగ్గా వినలేదా నువ్వు నాశనం అయిపోతావు. ఎవరు ఎందుకంటే ఆ మాటలు, ఎందుకు అలాంటి మాటలు, స్వభావాలు? నాతాను జీవితంలో ఒక చక్కటి కథ. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. చక్కటి కథ చెబుతా ఉంటాడు దావీదుకి, చక్కగా వింటున్నాడు. అని వెంటనే ఎవడు వాడు అన్నాడు, మళ్ళీ వెంటనే నోరు తెరిచి, అయ్యా నీవేనయ్యా. ఎందుకన్నాడు చెప్పనా? దావీదుకి రాజుగారు కదండి, ఎంత భక్తుడికైనా డైరెక్ట్ గా మాట్లాడితే అహం బయటకు వచ్చింది, ఎవరికైనా, ఈవెన్ నా విషయంలోనైనా సరే. కాదు అంటే మనం అబద్ధికులు మన సంగతి వాస్తవం. దావీదుకి నాతను ఒక చక్కటి కథ చెబుతా ఉంటుంటే విని 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 ఎవరిని రోషం పొడుచుకొచ్చిన వాళ్ళలాగా, నా రాజ్యంలో ఇలాంటి ఘోరమైన కార్యం చేసిన వాడు ఎవడు అని తన శిక్షను తాను నిర్ణయించుకొని ఒక గొర్రెపిల్లకు 4 గొర్రెపిల్లలు ఇవ్వాలని ఉంకరిస్తా ఉన్నాడు దావీదు. వాక్యం అంటుంది, ఆ మనుషుడు నీవేనయ్యా అన్నాడండి. ఆమేన్ చెప్పండి కదా, హల్లెలూయా. అనగానే దావీదు అంటాడు, వెంటనే బైబిల్ వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది, నేను పాపము చేశానయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నేను అపరాధం చేశాను, నేను ఘోరమైన కార్యం చేస్తే, నేను కళ్ళు కానరాని వాళ్ళలాగా, కళ్ళు మూసుకుపోయిన వాళ్ళలాగా చేశాను నేను. ఈరోజు మనం అనగలుగుతాం ఆ మాట? ప్రియులారా గమని, దావీదంటే ఎవరు? భక్తుడు, మంచి భక్తుడు, దేవుని ఆరాధనలో ఆరాధికుడు దావీదు. అలాంటి ఆరాధికుడు దావీదుకి అపరాధం చేసిన ఎవరు అతనికి సువార్త చెబుతారు? ఎవరు అతన్ని బలపరుస్తారు? అతన్ని హెచ్చరిస్తారు? నేనంటాను, సమ్మతి కలిగిన మనసు కావాలని దావీదు అడుగుతాడు 51వ కీర్తనలో. ఆమె చెప్తారు గట్టిగా ఒకసారి, ఏమడిగాడండి దావీదు 51వ కీర్తనలో? చెప్పాలి, ఏమడిగాడు? సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగ నేను బ్రతుకుటకు, సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగ నేను బ్రతుకుటకు, సాత్వికుడా దీనులను కరుణించి. ఏంటండి అయ్యగారు పాడితేనే పాడతారా ఏంటి? అయ్యగారు లాగా నేను పాడలేనులేండి. ఆమేన్ హల్లెలూయా. సమ్మతి ఏంటండి? మన హృదయం మన మీద ఎప్పుడు ఆరోపణ చేస్తా ఉంటుంది. మన హృదయం మన మీద ఎప్పుడు కూడా కాదులే, అది కాదులే,
ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నానా, నీ మనసు వెంటనే అంటది కాదులే, అట్ట కాదులే, అలా కాదులే అని ఎప్పుడు నీ హృదయం నీ మీద ఎప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటుంది. కనుక ఆ హృదయం యొక్క ఆరోపణను అధిగమించాలి. నీవు అధిగమించాలంటే ఎదురాడే స్వభావంలోంచి మనం బయటికి రావాలి. వాక్యం అంటుంది, ఎదురాడే ప్రజల కొరకు ఆయన దినమంతా, చెప్పండి, దినమంతా ఆయన చేతులను చాపుతూ ఉన్నాడండి. ఎందుకు చాపేవయ్యా అంటే, ఆ చేతుల్లో ఆరోగ్యాన్ని ఇస్తా నీకు. ఆమేన్. చెప్పండి ఇక్కడ హల్లెలూయా. నా చేతులు నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీకు ఆరోగ్యాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని కలగజేస్తాను. నేను పొందిన దెబ్బల వల్ల నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను. అందుకని దినమంతా నీ కొరకు నేను చేతులు చాపుతున్నాను ప్రియులారా అని ఆ వాక్యంలో మనకు కనబడతా ఉంటుంది. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితాల్లో బలహీనలుగానే ఉన్నాము. చదవండి ఒకసారి 1 సమూయేలు రాసిన గ్రంథంలో, 2 సమూయేలు రాసిన గ్రంథంలో దావీదు గురించిన మాటలు ఒక మాట, దావీదు గురించిన ఒక మాట తీయాలి, రిఫరెన్స్ తీయాలి ఎవరైనా. 12వ అధ్యాయము 13వ వచనం ఏమన్నాడండి? చెప్పాలి గట్టిగా. నేను 7వ వచనం చదివితే బాగుంటుంది కదా. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవో నీవే. కథ చెప్పాడు కదండి. నేను బాగా ఆశ్చర్యపడతాను, ఈ కథ ఎందుకు చెప్పాడు? గొర్రె పిల్ల ఏమండి, ఒక చిన్న కథ అక్కడ దావీదుకి చెబుతున్నాడు. మా దావీదు కథలు చెబితే వింటాడా? చక్కగా చెబుతాడు, చక్కగా జ్ఞానయుక్తంగా చెబుతున్నాడు నాతాను దైవజనుడు అనే వ్యక్తి. వెంటనే ఆ మనుషుడు నీవే అని అనగానే దావీదు ఏమన్నాడండి? నేను పాపము, ఇందా చదువుకున్న, మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన తన ప్రేమను మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాపం అంటే? ఎదురాడే స్వభావం. మరి మీలో, మీ కుటుంబ జీవితాల్లో, మీ వ్యక్తిగతమైన జీవితాల్లో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ భర్త కానీ, భార్య కానీ, లేకపోతే పిల్లలు కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ, లేకపోతే మనతో సమాజంలో కనపడే వ్యక్తుల ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, ఏ విధంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఎదురాడే స్వభావాన్ని ఆ దేవుడు తొలగించునుగాక. చెప్పగలడు హల్లెలూయా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా వినండి, ఫస్ట్ వింటూ నేర్చుకోండి ఫస్ట్. అందుకనే మాట్లాడటం కంటే కూడా వినటానికి మనము వేగిరపడాలి. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకోండి, 2 మాటలు చెప్పిన తర్వాత సహోదరుడా అని ఎలా చెబుతావో నీకున్న ప్రేమను బట్టి చెప్పటం నేర్చుకోండి. అంతేగాని మాటల మధ్యలోనే నీకంతా తెలిసినట్లుగా, మనం జ్ఞానం కలిగిన వారం ఉన్నట్లుగా ఆ విధంగా మనం వ్యవహరిస్తున్నామంటే అదే మన జీవితంలో ఎలా మార్చబడింది అంటే ఎదురాడే స్వభావం లాగా మార్చబడింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం బలహీనము, మనం పాపులము. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రేమలో ఉన్న 2 గుణాలు మీకు చెబుతాను. ఆమేన్. చెప్పండి కదా హల్లెలూయా. వెనకాల కూడా స్పందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉన్న 2 గుణాలు మీకు చెబుతాను. ఆ 2 గుణాలు నువ్వు తెలుసుకుంటే ఆయన ప్రేమ పట్ల నీ హృదయాన్ని, ఆయన ప్రేమ కొరకు నీ హృదయము పరితపిస్తుందన్న సంగతి వాస్తవం. ఏంటి ఆ 2 గుణాలు అంటే? ఆయన ప్రేమ అంటండి అన్నిటినీ నమ్ముతుందంట. స్తోత్రం. చెప్పండి గట్టి హల్లెలూయా. ఆయన ప్రేమ ఏం చేస్తుందండి? చెప్పాలి గట్టిగా. కొరింథీ రాసిన పత్రిక మనకు తెలిసి తెలవని వాక్యాలు ఏం కాదు, మీకు విడమరి చెబుతున్నాను. ఆయన ప్రేమ అని అంటున్నారు కదండి. ఇప్పుడు దాకా మీరు ప్రేమ 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 అంటున్నారు కదా. ఆ ప్రేమలో ఉన్న గుణాలు ఏమిటి?
ఆయన ప్రేమ ఏ విధంగా మనం చూడాలి? ఆయన ప్రేమలో ఉన్న విలువ ఏంటి అంటే, ఆయన ప్రేమ అంటండి అన్నిటినీ నమ్మును, కప్పటం కాదు. ఏముందండి? అన్నిటినీ చెప్పండి నమ్ముతుంది. నేను ఒక మాట చెప్పనా? మోకరిచ్చినప్పుడు వచ్చే కన్నీరు మామూలు కన్నీరు కాదు. ఆ భక్తి, ఆ యొక్క ఆత్మీయతను ఉట్టిపడే విధంగా ఇక 2 చేతులు పైకి లేపి ప్రభువా అని ఎంత అంటే ప్రభు అంటాడు, నా కుమారుడా అంటాడు. నిన్ను నమ్ముతున్నాడండి ఆయన. ఈ క్షణం వరకు కూడా మనం చేసిన ఆర్తధ్వని, ఆవేదన, మన మూలుగులు, మన కన్నీరు, మన ప్రలాపం అన్నిటిని ఆయన ఏం చేస్తాడు చెప్పనా? నమ్ముతూ ఉన్నాడు. ఆమేన్. చెప్పండి ఇక్కడ హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రికలో 13 అధ్యాయాలు చాలా చాలా ఉంటాయి. ఆ రిఫరెన్స్ చదవండి ఒకసారి. ఓకే, నేను చెప్పేది మాట మాత్రం చదవండి. ప్రేమ, యేసయ్య ప్రేమ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఏమండి, మనకు గాబరు వద్దు. ఒక చిన్న మాట మీ హృదయాల్లో నిక్షిప్తమై ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉన్న విలువ ఏంటి అంటే, ఆయన ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది నిన్ను. ఈ రోజు వరకు నిన్ను అన్ని విషయాలు నమ్ముతూనే ఉన్నాడు ఆయన. శనివారం, ఆదివారం సాయంత్రం మొదలుకొని మళ్ళా శనివారం రాత్రి వరకు నేను నమ్ముతానే ఉన్నాడు ఆయన. వాక్యం అంటుంది, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి గట్టిగా, గడిగాడిగాడు. మనము నమ్మదగిన వారము కాదు, నమ్మదగిన వారము కాదు మన జీవితంలో. భార్య విషయంలో భర్త నమ్మదగిన వాడు కాదు. భర్త విషయంలో భార్య, భార్య విషయంలో భర్త నమ్మదగిన వారమేనా మనము? పిల్లల తల్లిదండ్రుల విషయం నమ్మదగిన వారేనా? దైవజనుడి దగ్గర విశ్వాసులమైన మనము నమ్మదగిన వారమేనా అని మనం గమనిస్తే మన జీవితంలో నమ్మదగని వారము అయినా ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్. చెప్పగడ హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఈ రోజు వరకు నేను ఆయన నమ్ముతూనే ఉన్నాడండి. యాకోబు నమ్మలా దేవుడు? యాకోబు నమ్మలేదండి దేవుడు. ఆ రాత్రి కల వచ్చినప్పుడు వెంటనే భక్తుల్లాగా ఇది పరలోకపు గవిని అని పేరు పెట్టి భక్తుల్లాగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఉపవాసాలు ఉంటాను, ఆరాధనలు చేస్తాను, మందిరాలు కడతా, నేను అది చేస్తాను, ఇది చేస్తానని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ దేవునితో బేరసారాలు చేస్తున్నాడు. నేను వెళుతున్న మార్గం నన్ను కాపాడి నాకు ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అన్ని నాకు ఇస్తే ఏం చేస్తా ప్రభువా, నేను చేసేది నేను చెప్పను, అది చెప్పరాదు కొంచెం అన్నాడు. ఏం లేదయ్యా, నాకు వచ్చిన అన్నిటిలో కూడా 10వ వంతు మాత్రం ఒక్కటి లేకుండా ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అమ్మ బాబోయ్, అవునా ఇచ్చేస్తావా? ఆ మాటలు చూడండి, ఎలాంటి మాటలు. కోతలు కోస్తున్నాడు, బాగా కోతలు కోస్తున్నాడు. ఎన్ని కోతలు కోస్తున్నాడో. ఎందుకు యాకోబు అన్ని కోతలు కోసావంటే దేవుని యొక్క ప్రేమ పరిచయం చేసుకుంటుంది. అబ్రహాం, యాకోబు, నేను తాత దేవుడు, నేను మీ నాన్నకి దేవుడిని, నీకు కూడా దేవుడిగా ఉంటాను యాకోబు అని ఆయన ప్రేమ యాకోబుకి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందరూ కూడా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ప్రేమను యాకోబులకు వెల్లడిపరుస్తూ చూపిస్తున్నాడు, కనపరుస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన భీకర ధ్వని, పాడైన ఎడారి, అరణ్య రోదన, ఆ సమయంలో యాకోబు ఆయన్ని ప్రేమించాడని కాదు కానీ యాకోబుని దేవుడు ప్రేమించి తన ప్రేమను యాకోబు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వెల్లడిపరుస్తూ ఉంటుంటే యాకోబు మాటలు ఏంటి నాకు ఆశ్చర్యం వేసింది. చదవచ్చుగా రిఫరెన్స్ చెప్పండి, నేను చదవచ్చు కదా అమ్మా, రిఫరెన్స్ చెప్పాలి కదా. ఆది కాండము 28వ అధ్యాయము అమ్మా 22వ వచనం చదవమ్మా. కొంచెం పైన చదవాలిగా.
చూడండి, ఆయన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా. 20 వచనం చదివితే బాగుంటుంది కదా. 20 వచనం, అప్పుడు యాకోబు నేను తిరిగి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి వెళ్ళుచున్న మార్గములను కాపాడి తినటానికి ఆహారమును ధరించుకునేందుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా. ఏమండి, దయచేసిన ఎడలా, అయ్యా నువ్వు దేవుడివే, ఎవరు లేరు నాకు. ఎందుకంటే ఆయన ప్రేమ కొన్నిసార్లు మనకు అలుసుగా ఉంటుందండి. అలుసు. ఎందుకంటే ఆయనే నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయనే తన ప్రేమ నీకు వెల్లడిపరుస్తున్నాడు కదా, ఆయన తన ప్రేమ నీకు కనపరుస్తున్నాడు కదా. అందుకనే మన జీవితాల్లో ఆయన ప్రేమను అలసు చేసుకుంటున్నాం. యాకోబు అంటాడు, నేను వెళ్ళుచున్న మార్గం నాకు తోడుగా ఉండాలి. ఏమంటే డిమాండా? చూడండి, ఆయన ప్రేమ దగ్గర మనిషి చేసే డిమాండ్ ఇలా ఉంటాయి. నేను అంటాను, అయ్యా నేను బలహీనమైన వాడిని, అయ్యా నేను పాపిని ప్రభువా, అయినా నీ ప్రేమ నాకు కనపరుస్తూ ఉన్నావు కదా నాయన. ఆమేన్. అంటే హల్లెలూయా. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? నన్ను కాపాడాలి. కొంతమంది ఈ మధ్య ప్రార్థన చేస్తారు, డాడీ అన్నారు. డాడీ ఎక్కడని చెప్పి నీకు కళ్ళు తెరిసే నేను. ప్రార్థనలో కొంతమంది డైలాగులు భలే వేస్తారు. డాడీ ఎవరిని పిలుస్తున్నావు? పాసి నోరు వేసుకొని డాడీ ఇస్తావు డాడీ నువ్వు. నా గుండె జల్లు అని ఈడేవుడు ఇట్ట మాట్లాడుతున్నాడు. నేనంటాను, నా ప్రార్థన ఎట్ట ఉండదు చెప్పనండి. మా నాన్నగారు నాకు నేర్పాడు ఏకాంత ప్రార్థనలో. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకునేవాడిని కాదు. నేను స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకునేవాడిని కాదు. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టి ఒక బస్తా, ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది, ఒక బస్తాలో ఒక బైబిల్ పెట్టుకొని సంకలో పెట్టుకొని మా నాన్నగారు ఆయనతో పాటు నన్ను ఏకాంత ప్రార్థన తీసుకెళ్ళి ఆయన ఒక దగ్గర కూర్చొని నన్ను ఒక దగ్గర కూర్చోమనేవాడు. ఆయన ఏమి అడిగాడు చెప్పనండి, నాయన గారు. ఆమె చెప్పొచ్చు కదండి. ఏం అడగాలి ఆయన్ని? నాయన గారు, నాయనా అని ఆయన అంటా ఉంటుంటే ఆ పదాలన్నీ విని 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 నాకు నేర్పిన చక్కటి ప్రార్థన అనే పాట విని చెప్పన, నాయన గారు, నాయనా నాయనా మేము పిల్లలమయ్యా, బలహీనమైన పిల్లలం ప్రభువా, నమ్మదగిన వారం కాదు ప్రభువా అని పైకేదో అరవటం కాదు కానీ నా హృదయంలో ఉన్న ఘోష. ఆమేన్. అది చేయాలి. అంతగా డాడీ ఏంటి? డాడీ ఎవరు నేర్పారు నాకు తెలియదు. నువ్వు ఇస్తావు డాడీ, నువ్వు ఎందుకు ఇవ్వు డాడీ అంటారు కొంతమంది. నేను అంటాను, ఆయన తన యొక్క కొరడాను చూపించలేక కాదు కానీ ఆయన ప్రేమ అన్నిటిని నమ్ముతుంది. స్తోత్రం చెప్పొచ్చు కదండి. నువ్వు ఎలా ప్రార్థన చేసినా ఏ విధంగా ఉన్నా సరే ఆయన నిన్ను నమ్ముతూనే ఉన్నాడు. ఈయన క్షణ వరకు అయినా యాకోబుని అక్కడ నమ్ముతున్నాడు దేవుడు. ఎలా నమ్ముతున్నాడు అంటే, నువ్వు నాకు దేవుడివి అంటున్నాడు, నీకు మందిర స్థలం ఏర్పాటు చేస్తానంటాడు, ఆరాధన చేస్తానంటాడు యాకోబు. తర్వాత లిస్ట్ ఒకటి ఉంటుంది, నేను మాత్రమయ్యా 10వ వంతు ఇచ్చేస్తానయ్యా అని అన్నాడండి యాకోబు. కానీ యాకోబు జీవితంలో ఒక్క పైసా కానుకేయాలి. అక్కడ అందరూ ఆమె చెప్తారు గట్టిగా. యాకోబు జీవితంలో ₹1 కానుకేయలేదండి బైబిల్లో. ₹1 కానుక. ఎందుకు చెప్పనా? కష్టమంతా లాభాన్ని మింగుతున్నాడు. ఇంకాడేం వేస్తాడు? ఇంకా కష్టమంతా కూడా ఒక భార్య కొడుకు 7 సంవత్సరాలు, ఒక భార్య కొడుకు 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు చేసి ఇంకా 7 సంవత్సరాలకు 20 సంవత్సరాలు కొలువు చేస్తే యాకోబు దగ్గర ఏముండదండి సంద ఈటకి. ప్రియులారా, అయినా ఆయన ప్రేమ యాకోబు పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన యాకోబు
ఎండకి ఎండి వర్షాన్ని తడిచి క్షీణించిపోతున్నావు కదా నీవు. నిన్ను వట్టి చేతులతో నిన్ను పంపించిన యాకోబు అని చెప్పి యాకోబుని దేవుడు దీవించిన దేవుడు అండి ఆయన. చెప్పండి గడిగడిగా గడిగడిగాడా. ఈ రోజు వరకు నిన్ను ఆశీర్వదిస్తాడంటే మనలో గొప్పతనం ఉందని కాదు, ఆయన నిన్ను నమ్ముతున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను నమ్ముతున్నాడండి. ఈ క్షణం వరకు నిన్ను నమ్మాడు ఆయన. ఆ నమ్మే నమ్మకానికి మనం ఎందుకు ద్రోహం తలపెట్టాలి? ఈ రోజున మనం ద్రోహులు కాకోకుండా, ప్రభువా నీ ప్రేమని ఇంకా నేను తెలుసుకోలేకపోతున్నానని ఒక నిశ్చయిత మన హృదయాల్లో కలగాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యాకోబు తర్వాత ఏమండి కానికి ఊటాకి ఇవ్వలేకపోతున్నాడు, కానీ ప్రాణం కాపాడుకోవడానికి మాత్రం ఆస్తి అంతా పంపిస్తున్నాడు. కానుక ఊటాకి చేయి రావట్లేదు యాకోబుకి కానుక ఊటాకి చేయి రాలేదు. కానీ అక్కడ యాకోబు ఏమన్నాడమ్మా, చదవమ్మా చివరి వచ్చిన 22వ వచనం. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను నీకు చెల్లిస్తాను అని అక్కడ మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు చెప్పాడు. ఈ రోజున ఆ మాటలు చదివితే అనిపిస్తుంది, ఈరోజు మనం కూడా కొన్నిసార్లు అలాగే మాట్లాడుతూ ఉన్నాం. అయినా తన ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పగడ హల్లెలూయా. రెండో మాట, ఆయన ప్రేమలో రెండో మాట ఏంటి చెప్పనా? అన్నిటినీ నమ్మిన దేవుడు. మరొక గుణం ఏంటి చెప్పనా? తాళ్ళును. ఏంటండి చెప్పండి, ఉందా పదం ఉందమ్మా? చదవచ్చు కదా వాక్యంలో. అన్నిటినీ తాళుకొనును. నేను చెప్పే మాటలు మాత్రమే కావాలి. ఆయన ప్రేమను వెల్లడిపరిచిన దేవుడు. ఆ ప్రేమలో ఉన్న విలువ ఏమిటో నీకు అర్థం కావాలని ఆయన ప్రేమ అన్నిటినీ నమ్మించున్నట్లుగా. రెండో మాట, ఆయన ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. ఇన్ని మాటలు మాట్లాడాడు కదా యాకోబు. అది చేస్తాను, ఇది చేస్తాను, మందిరం అని అదని ఇది అన్నాడు కదా. దేవునికి యాకోబు లోక సంబంధమైన వ్యామోహాల మీద పడి లేయాను రాహేలును చూసి అపర ప్రేమికుడిగా మారిపోయి విహరగీతాలు రాస్తున్నాడు యాకోబు. ఆమె కొరకు ఈ 14 సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు. దేవుడు యాకోబు పట్ల కోపం వస్తా ఉంటుంటే ఆయన వాక్యం అంటుంది, నీ విషయములు నేను బిగబట్టుకొనుచున్నాను. స్తోత్రం చెప్పొచ్చు గట్టిగా, చెప్పగడి హల్లెలూయా. నీ విషయములో నేను బిగబట్టుకుంటున్నాను, దెబ్బ కొడదామని వస్తున్నాను. వదిలే, బలహీనమైన వాడు కదా బిడ్డ, బలహీనమైన వాడు కదా, నా చేతు నిర్మించిన వాడు కదా ఈ మనుషుడు. పలుసార్లు యాకోబును దేవుడు కొట్టాలని పలుసార్లు అనుకున్నా ఆయన ప్రేమ ఏంటి చెప్పనండి? అన్నిటినీ తాళుకుంటుంది. ఏంటండి ఆ మాటకి? యెషయా గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని మీ ముందుంచి నేను ముగిస్తాను. వాక్యాన్ని యాకోబు రాసిన పత్రిక యెషయా గ్రంథము 48:9 వచనం మనం చదువుకుందామా? నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి. ఏమండి ఆయన తాళుకుంటున్నాడు. ఆయన ప్రేమ తాళుకుంటుంది. నమ్మిన ప్రేమ, యేసయ్య ప్రేమ, నమ్మిన ప్రేమ నీ విషయంలో నా విషయంలో ఆయన కోపాన్ని ఆపుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్న గుణము తాళుకుంటాడు. కొడతాకి చెయ్యి లేపుతాడు. వద్దులే, ఇక్కడ వాక్యం అంటుంది, నేను నిర్మూలము చేద్దాం అనుకుంటున్నాను, కానీ నా కోపాన్ని చెప్పడు ఆయన కోపాన్ని మానుకుంటు. ఎందుకయ్యా అంటే
నా ప్రేమను అతనికి వెల్లడిపరచాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి ఇక్కడ హల్లెలూయా. 25 సంవత్సరాలు ఆయన ప్రేమను వింటూనే ఉన్నావు, పాడుతూనే ఉన్నావు, ఏమండి ఆరాధన చేస్తూనే ఉన్నావు. ఈ రాత్రి నువ్వు గ్రహించవలసిన అనుభవం ఏంటి అంటే ఆయన ప్రేమ నీ విషయంలో తాళుకుంటుంది. ఎలా అంటే ఆయన కోపం పుట్టించి అనేకమైన పనులు మనం తలపెడుతూ నడుస్తుంటుంటే ఆయన అంటాడు, నేను నిర్మూలన చేద్దాం అనుకుంటున్నాను, కానీ నేను మానుకుంటున్నాను. ఆమేన్. గట్టిగా వెనకాల హల్లెలూయా. నేను మానుకుంటున్నాను కుమారుడా. రెండో మాట పేజీ తిప్పండి. నా కీర్తి విషయము, నా కీర్తి నిమిత్తము నీ విషయములో ఏంటండి, ఇందాకేమో కోపాన్ని మానుకుంటున్నాను అన్నాడు. రెండో మాట ఏంటి చెప్పనా, నిన్ను కొట్టడానికి నీ దగ్గర దాకా వచ్చాడు, నీ గుడారంలోనికి ప్రవేశించాడు, నీ ఆవరణంలోకి వచ్చేసాడు ఆయన, నీ బిడ్డల మీదకి చెయ్యి ఎత్తాడు ఆయన. కానీ వెంటనే వద్దులే. అందుకే కొంతమంది చూడండి, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు తెలిసిన సహోదరుడు కర్ర లేపుతాడండి, కొట్టినట్టే వెళ్తాడు అక్కడికి, ఇట్లా అంటాడు. మరి అన్నప్పుడు ఆ భార్య ఏం చేయాలి, గడగడ అయ్యో అనాలా, ఇట్లా నిలబడుతుంది. నాకు అర్థం కాల, ఫస్ట్ నాకు అర్థం కాల. నేను మధ్యలోకి అమ్మ అయ్యో ఆగను. తర్వాత అంటది, ఆడు కొట్టలేడండి, ఆడు కొట్టలేడు, చూస్తే ఆకారం మాత్రం ఇట్లా ఉంటుంది అంటాడు. భార్య ఇంత చెలించట్లేదు, ఇట్లాగే మన ధ్వజస్తంభం ఉంటుంది చూసావా, అట్లా నిలబడింది. ఏంటబ్బా నాకు డౌట్ వచ్చి, ఎందుకంటే మందిరంలో కదా కొడితే బాగోదు కదా, నా ముందు కొడితే బాగా, ఇంటికాడ కొట్టుకుని ఏం కాదు. తర్వాత భార్యను అడిగితే అది కొట్టలేళ్ళు అయ్యారు, అట బిల్డప్ ఇస్తాడు. అది మనిషిని యొక్క బిల్డప్లేమో, కానీ ఆయన కోపం అంటండి, ఆయన ఆగ్రహం అంట ఏమండి ఒక్క నిమిషం మాత్రమే. స్తోత్రం చెప్తారు గట్టిగా. కోపించుచునే వాత్సల్యము నాపై, చప్పట్లు కొట్టాలి గట్టిగా. చూచుని వాత్సల్యము నాపై చూపినావి, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావి, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావి, ఆశ్రయ దుర్గమా. తప్పను భజన భజన. నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావి, వాత్సల్యము నాపై చూపినావి, వాత్సల్యము నాపై చూపినావి, వాత్సల్యము నాపై చూపినావి, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా. భజన భజన చెప్పను.
తన మార్గమున నన్ను నడిపించుమా, 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 నన్ను నడిపించుమా. ఊహించలేనే ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావి, వాత్సల్యము నాపై చూపినావి, వాత్సల్యము నాపై. భజన భజన చప్పట్లు సంతోషంగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఏంటోనండి ఆయన ప్రేమ. రాత్రి కోపపడతాడు, మళ్ళీ వెంటనే ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన ప్రేమ చూస్తేనండి కళ్ళపు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏంటి ప్రభువా నీ ప్రేమలో ఉన్న మాధుర్యం ఏమిటంటే, అన్నిటిని నేను తాళుకుంటాను, నేను నిర్మూలన చేద్దామని చెయ్యి ఎత్తాను, నేను నాశనం చేద్దామని ఆశించాను, కానీ నన్ను నేను బిగబట్టుకుంటున్నాను. మన జీవితాల్లో ఒక వ్యక్తికి ఒక రోజు పడుకొని రకరకాల ఆలోచనలు వస్తాయి. మంచం మీద పడుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. రాత్రి జాములు యందు ఆయన నామాన్ని ధ్యానించవలసిన మనము కొన్నిసార్లు మనకు ఆలోచన వస్తుంది, ఎంత సంపాదించే నేను. మన మనసులోకి వచ్చే ఆలోచనలు ఇలాగే ఉంటాయి. తూర్పుని ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, ఉత్తరం ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది. ఒక్కసారి అని ఒక వ్యక్తి తన పడక మీద పడుకుని రకరకాలైన ఆలోచిస్తున్నాడండి. అసలు నా యొక్క దేశంలో జనులు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, యవనస్తులు ఎంతమంది ఉన్నారు, అసలు నా రాజ్యం ఎంత విస్తరించింది అని ఒక భక్తుడికి ఒక ఆలోచన వస్తే దేవుని కోపం వెంటనే వచ్చేసిందండి ఆ వ్యక్తి మీదకి. ఎవరైనా మనం కూడా కొన్నిసార్లు అలాగే ఆలోచిస్తాం. కూర్చొని పడుకొని పర్లేదు, నా బంధువుల్లో, నా జనాంగంలో, నా వాడకట్లో, నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కంటే కూడా పర్వాలేదు, కొంచెం ఒక 2 ఇంచులు కొంచెం మీదలే ఉన్నానని కొన్నిసార్లు మన హృదయాలు పుట్టే ఆ తలంపుల ఆలోచన విధానమే దావీదుకి అలాంటి ఆలోచన వచ్చి యోవాబుని పిలిపించి, అసలు నా యొక్క గౌరవం ఎంత, నా మహిమ ఎంత, నా రాజ్యం యొక్క విస్తారం ఎంత, నా రాజ్యంలో ఉన్న బలం ఎంత, నా రాజ్యంలో శక్తి ఎంత అని దావీదు యోవాబుని పిలిపించి సర్వే చేయమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుతారా వాక్యాన్ని అమ్మా? 2వ సమూయేలు రాసిన పుస్తకము 24వ అధ్యాయము 10వ వచనం చదవాలి. ఏమండి, జనసంఖ్య ఏంటంటే లెక్కలు ఎంత ఉంది బలం అంటే, తన రాజ్యం ఎంత, తన సైన్యం ఎంత, యుద్ధ వీరులు ఎంత, యుద్ధంలో
మాకు యొక్క శక్తి ఎంత ఉంది, శత్రువుని ఎలా నేను జయించగలుగుతానని అలా విధమైన లెక్కలన్నీ కూడా దావీదుకి ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. 10వ వచనం చదువుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, ఏమండి, దావీదు మనసు కొట్టుకొనగా ఆలోచించాడు, కానీ వెంటనే మనసు కొట్టుకుంటుందండి. గుండె కొట్టుకోవటం కాదు. అందరు కూడా స్తోత్రం చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పకండి హల్లెలూయా. గుండె కొట్టుకోవటం చూశాను కానీ మనసు కొట్టుకోవటం తెలిస్తే ఎవరికైనా? ఏమండి, డాక్టర్లు చెబుతారమ్మా నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఎంతగా నీ గుండె శబ్దం చేయాలో దానికంటే ఎక్కువగా శబ్దం చేస్తుందా, లేకపోతే నీ గుండె తక్కువగా శబ్దం చేస్తుందా అని అంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనసు కొట్టుకోవాలి. అందరూ కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కొట్టుకోవాలండి అంటే దావీదుకి ఏమైనా వాక్యం చెప్పారు అక్కడ? అందుకని కొంతమంది వాక్యం విన్న తర్వాత రొమ్ము కొట్టుకుంటారు, ప్రభువా ప్రభువా. గుండె కొట్టుకుంటే గుండె అంత నిప్పుడుద్ది. ప్రియులారా, విన్నారా? నీ మనస్సు కొట్టుకోవాలి. నేను చేసింది అవివేకమైన పని కదా, ఇలాంటి ఆలోచన, ఈ పాడు బుద్ధి నా మనసులో ఎందుకు మెదిలింది అని ఆ మనస్సు నీలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు వెంటనే నీ మనసు టక 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 కొట్టుకుంటుంది. ఎవరికైనా కొట్టుకునే వాళ్ళు ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు రోజు కొట్టుకుంటుంది కాబట్టి నేను చెబుతాను. స్తోత్రం గట్టి హల్లెలూయా. ఏమండి, గుండె కొట్టుకోవటం కాదు, గుండె అందరికి కొట్టుకుంటుంది. మనస్సు కొట్టుకోవాలి. మనస్సు. అందుకని దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారమైన వాడు. ఎందుకంటే దావీదు యొక్క మనసు కొట్టుకుంటుంది, గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. పరిశుద్ధాత్మను దావీదు మెడక పట్టుకొని గట్టిగా పట్టుకున్నాడు. మెడక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని దావీదు పట్టుకున్నాడో ఆమె యొక్క మనసు గిలగిల గిల కొట్టుకుంటుంది. అది అనిపించోళ్ళకి తెలిసింది, అనిపించోళ్ళకి అర్థమవుతుంది. అందుకే దావీదు అంటాడు నా మనస్సు కొట్టుకుంటుందయ్యా అన్నప్పుడు ఒక మాట చేసిన పని వలన ఎంతో అవివేకినై ఉన్నాను. యెహోవా కరుణించి నీ దాసునే నా దోషును పరిహరించుమని యెహోవాతో మనవి చేయగా లేచినప్పుడు చాలండి, చాలా ఉన్నాయి. సమయం లేదు కాబట్టి చెబుతున్నాను. దావీదుకు వచ్చిన ఆలోచన బట్టి ఆలోచన వచ్చేస్తుంది. పడక మీద ఉన్నప్పుడు, ఒంటికి కూర్చున్నప్పుడు, తర్వాత మనసు కొట్టుకుంటా ఉంటుంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను అవివేకమైన పని చేశానయ్యా, అలా చేయకూడదు. నేను నీ బలము నీ ఐశ్వర్యం నేను వర్ణించగలను ప్రభువా అని దావీదు కొంచెం ప్రార్థన చేసుకుంటూ తన మనస్సులోనే అలా 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 ఆ విధంగా చేస్తా ఉంటుంటే వెంటనే యెహోవా కోపం వచ్చి అక్కడ నిలబడింది కోపం వచ్చి. నువ్వు అడిగితే 100 అంతలు చేయగలను, నువ్వు అడగకపోయినా 1000 అంతలు చేయగలను నేను. అయినా ఇది నాది ఇది నీదని ఎందుకు వచ్చిన దావీదా నీకు ఈ ఆలోచన? అయినా సరే నీకు 3 రకాలైన ఆప్షన్లు ఇస్తున్నాను. నీకు ఏది కావాలి కోరుకో. కరువు కావాలా, ఏమండి, సంహారం కావాలా, ఏది కావాలో కోరుకో అని 3 ఆప్షన్లు పెడితే 3 వలన ఏమండి ఒక్కసారి చదువుకుందాం 3 ఏంటో. 13వ వచనం మొదటి మాట ఏంటంటే నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఏంటండి చెప్పాలి, అందరు నోటితో చెప్పాలి. నీ దేశంలో 7 సంవత్సరాలు కరువు. రెండవ మాట నిన్ను తరుముచున్న నీ శత్రువు ఎదుట నిలవకోకుండా 3 రోజులు పారిపోవాలి నువ్వు. 3 నెలలయ్యా, ఓకే. నీ దేశమందు 3 దినములు తెగులు రేపుట ఒప్పుకుంటావా అన్నాడు.
ఈ 3 దావీదు గురించి చెప్పాడు, రాజ్యం గురించి చెప్పాడమ్మా. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఉన్నాడు కదా. సింహాసనం మీద ఉన్నప్పుడు దావీదు అతని వ్యక్తిగతంగా కోపం చూపిస్తున్నాడు, రాజ్యం మీద కోపం చూపిస్తున్నాడా? 7 సంవత్సరాలు క్షామము, ప్రజలు శత్రువులు నిన్ను తరుముతారు, నీ ప్రజలను తరుముతారు. 3 మాసాలు అయ్యండి. ఇంకోటి ఏముంది? 3 నెలలు, 3 దినములు తెగులు, 3 మాసాలు పారిపోవాలి. ఏం కావాలన్నప్పుడు దావీదు అంటాడయ్యా, నాకేమీ అర్థం కావట్లేదు నాయన, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అయ్యా అని దావీదు అంటున్నప్పుడు వెంటనే ఆయన యొక్క కోపం బయలుదేరుతుంటే చూడండి, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క వాత్సల్యత ఎంత గొప్పదయ్య అంటే 16వ వచనం 2వ భాగం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును చూచి సంతాపపడి ఇక చాలు, ఇక చాలు. అందుకనే ఆయన ప్రేమ తాళుకుంటుంది. సంహారపు దూత వచ్చి సంహరిస్తా ఉంది, నాశనం చేసే దూత వచ్చి నాశనం చేసి సిద్ధపడతా ఉంటుంటే దేవుడు ఆ నాశనం చేసే దూతను చూసి సంతాపపడి, అందరూ కూడా ఆమె చెప్పడు గట్టిగా, నువ్వు రోగముతో మూలుగుతున్నప్పుడు, వేదనతో అలసిపోయి బలహీనమవుతున్నప్పుడు నీ బలహీనతను చూసిన దేవుడు. చాలా మందికి ఎలా ఉండదు చెప్పనండి, బలహీనత వచ్చినప్పుడు తగ్గింపు ఉండదు. ఇది ఎంతవరకు కింద చూద్దాం, ఇది ఉండాలా నేను ఉండాలా అంటారు కొంతమంది మూర్ఖంగా. నా జీవితంలో ఏదైనా నా శరీరంలో ఇంత బలహీనత వస్తే ప్రభువా వెంటనే ఆయనకి వెళ్ళి కూర్చుంటాను. అంటే మన మనసులో, నా హృదయంలో ఆవేదన. కొంతమంది అంటారు, అయ్యగారు మీ ప్రాణం అంటే అంత తీపి అంటే, మరి తీపి ఉంటుందిగా ప్రాణం అంటే. మరి ప్రాణం అంటే తీపి లేని వాళ్ళు ఎవరున్నారండి? నా దేహాన్ని గనక వైద్యుల చేతిలో పెడితే దాన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు కదా. అదేదో ఆయన దగ్గర కూర్చుంటే, ఆయన దగ్గర లోబడితే, ఆయన దగ్గర సమాధాన పడితే, ఆయన దగ్గర మనం తగ్గించుకొని మన మనస్సును కొట్టుకునే విధముగా మనం జీవించగలిగితే ప్రభు అంటాడు సంతాపపడి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. సంతాపపడి ఇక చాలు, సంహారపు దూత కాగా. అదండి ఆయన ప్రేమ. ఎన్నైనా చెప్పొచ్చు ఆయన ప్రేమ గురించి. దివారాత్రులు మీరు వినగలగాలే గాని ఆయన ప్రేమ ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యము అనుభవించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమ రుచి చూస్తూనే ఉంటారు. నా ప్రియమైన వారులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకరోజు పెళ్లి జరుగుతూ ఉంది. పెండ్లి వచ్చేవాళ్ళు వస్తున్నారు, చూసేవాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ అలంకరణ, వాళ్ళ వేషము చూస్తూ ఉంటుంటే అందరూ వచ్చారు. యేసు ప్రభు వారు కూడా ఆ వివాహంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎవరైనా పట్టించుకోవట్లా, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి అలంకరణలో వాళ్ళు ఉన్నారు కదా. ఈ లోపల వాళ్ళ తల్లి వచ్చింది, అయ్యా ఈ పెళ్ళి అన్నీ ఉన్నాయి కానీ అయ్యా ఈ ప్రేమలో ఈ యొక్క పెళ్లిలో ప్రేమ లేదయ్యా. ఆమె చెప్పండి గట్టిగా, అన్నీ ఉన్నాయ్యా ఈ పెళ్లిలో. ధనం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి ఆ పెళ్లిలో. కానీ ఆ పెళ్లిలో ద్రాక్షారసం లేదు అంటే ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేంటమ్మా, నా ప్రేమ సంగతి నీకెందుకు అన్నాడు. కాదులేయ్యా ఇది మన బంధువుల పెళ్లి, నువ్వు అటు అనమాక నాయనా, నువ్వు అటు అనకూడదు నాయనా అని వెంటనే ఆయన ప్రేమ ఎంతదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ద్రాక్షారసం తాగిన వాళ్ళు చెబుతారండి ఒక మాట, చక్కటి మాట. ఇది వరకు జబ్బు రసాన్ని పోశారు, ఇప్పుడు నీవైతే మంచి రసాన్ని నువ్వు పోస్తా ఉంటుంటే మేము తాగుతూ ఉన్నావు నాయన.
ఆమేన్. అంటే హల్లెలూయా. నువ్వు పోస్తా ఉండి మేము తాగుతా ఉన్నావు. ఆయన ఇందాక తాగని చూసారా? కొంచెం తాగానే కళ్ళు తిప్పిని. ఇందాక కొంచెం తాగగానే కడుపు అంతా అట్టట్టుగా అయింది. కానీ నువ్వు ఇందాక పోసిన ద్రాక్షారసం చూసారా? అది తాగుతా ఉంటుంటే, దాన్ని పానం చేస్తా ఉంటుంటే ఇంకా తాగాలనిపిస్తా ఉందయ్యా. నా ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఉన్న ప్రేమంతా కూడా జబ్బు రకమైన ద్రాక్షారసము. ఎంత వైభవంతో కనబడినా, ఎంత నవ్వులాటతో చూసినా, ఎంత ఆప్యాయతను కురిపించినా ఆ ప్రేమలో జబ్బు ఉంది. ఆ ప్రేమలో ఏదో ఒక లోపం కనబడుతుందండి. కానీ నా యేసయ్య ప్రేమ, ఆమేన్, యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. యేసుని ప్రేమ ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. ఎక్కడి హల్లెలూయా. మూలవాక్యం ఒకసారి అందరూ మూలవాక్యం రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే అంటే అయితే అంటే అర్థం ఏంటండి అయ్యారు? ఇప్పుడు ఎన్ని కథలు, ఎన్ని ఉపమానాలు చెప్పారు మీరు. ఎన్ని ఉపమానాలు చెప్పారంటే చాలా చెప్పారు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచాడా? పరుచుచూ ఉన్నాడండి. అది నిరంతరము జరిగే ఒక ప్రక్రియ. నిరంతరం నిరంతరం భూమి మీద మనం సజీవులుగా ఉన్నంత కాలం ఆయన తన ప్రేమను వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఈ శుభ సందేశాన్ని విన్న మీ జీవితాల్లో కూడా తన ప్రేమను వెల్లడి పరుస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమలో, ఆ ప్రేమను పొందుకున్న నీవు అత్యధికమైన విజయాన్ని పొందాలని, ఆ ప్రేమ ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ఎదురాడుతున్న తన ప్రజల కొరకు తన దినమంతా చేతులు చాపిన ప్రేమ నిన్ను నమ్ముతున్నాడు. నీకోసమైన తాళుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టి స్పందించాలి. హల్లెలూయా. అంటే హల్లెలూయా. ఆయన నమ్ముతూ ఉన్నాడు. నీ కొరకు ఆయన తాళుకుంటూ